హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 279ది. ఒక భక్తుడు చనిపోయాక మళ్ళీ జన్మించేందుకు ఎంతకాలం పడుతుంది భగవాన్? మరణించిన వెంటనే లేదా కొంతకాలానికా అని అడిగారు. ఇప్పుడు మహర్షుల వారు అంటున్నారు, నువ్వు పుట్టక పూర్వం నీవెవరో నీకు తెలుసా? చనిపోయాక ఏం కాబోతున్నావో తెలుసుకోవడానికి అసలు ఇప్పుడు నువ్వెవరో నీకు తెలుసునా అంటూ ఇంకా భగవాన్ అన్నారు, జన్మ పునర్జన్మ దేహానికి సంబంధించినవి. నీవు ఆత్మను అంటే నిన్ను నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు. ఆ తాదాత్మ్యం తప్పు. దేహం పుడుతుందని, నశిస్తుందని నీకు తెలుసు కదూ. ఒకదాని లక్షణాలు మరొక దాని లక్షణాలుగా భావిస్తున్నావు. నీ యథార్థ స్థితిని నువ్వు తెలుసుకో. ఈ ప్రశ్నలు ఇక నీకు రమ్మన్నా రావు. పుట్టుకని చావని అనుకోవడం, ఆ విషయాన్ని శోధించి జన్మలు పునర్జన్మలు అనేవి లేనే లేవని అని తెలుసుకోవడానికే. అయితే లేవా అంటే అవి శరీరానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కావు. కాబట్టి నువ్వు ఆత్మస్వరూపుడివై ఉన్నావు. అట్టి నువ్వు కనుక్కో. సందేహాలకు తావివ్వక ఈ చావు పుట్టుకలు కలిగిన ఈ దేహమును నేనేనా, నేనెవరిని అని నువ్వు సూటిగా ప్రశ్నించుకొని నిలిస్తే నీ స్వరూపం నీకు అర్థమవుతుంది అంటూ స్వామివారు ఆ పృష్ఠకుడికి చెప్పారు. ఇది మన అందరికీ కూడా గొప్ప సందేశం. ఈ సందేశాన్ని అందించిన శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక అనేక వందనములు.